శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో నేను స్త్రీ వశీకరణ గురించి స్త్రీ అంటే తెలుసు గదా! అంటే మన భార్యనే గానీ, లేకపోతే మన ఇంట్లో పిల్లలు ఆడపిల్లలు ఉంటారు గదా! వాళ్ళు కొంచెం ఏజ్ రాంగానే ప్రేమలో పడడము, వాళ్ళ ఇంట్లోకెంచి ఎళ్ళిపోతాము. ఇట్లా అంటే ఈ మంత్రాన్ని మనము అంటే ఈ వశీకరణ యొక్క మంత్రాన్ని మనం పఠించడం వల్ల ఏ స్త్రీ అయితే మన మాట వినాలో, లేకపోతే దూరమైన స్త్రీ మన దగ్గరికి రావాలో ఇది అంటే ఈ మంత్రాన్ని పఠిస్తే వాళ్ళు మనకు ఆకర్షితులు ఖచ్చితంగా అయితారు. ఎందుకంటే కొన్ని వశీకరణ మంత్రాలు చాలా పవర్‌ఫుల్ అన్నమాట. అందుకే ఈ వశీకరణ మంత్రాలు ఈ వశీకరణ మంత్రాలు ఎక్కువ ఎవరు జేస్తారు అంటే ఈ అఘోరీలు, ఎక్కువ తాంత్ర పూజలు జేస్తుంటారు గదా! వాళ్ళు ఎక్కువగా ఈ మంత్రాలను పఠిస్తారు. అంటే ఈ మంత్రాన్ని ఎవరైతే ఇప్పుడు మనము సమాజంలో ఉన్నాం గదా! మనకంటూ కొన్ని లీగల్ నోటీసులు అవన్నీ ఉన్నాయి గదా! ఇప్పుడు భార్యనో ఎవరో ఒకరు దూరం అయ్యుంటారు. వాళ్ళ మీద మనకు ప్రేమ ఉంటది. కానీ వాళ్ళు పట్టించుకోలేక దూరం అయితారు గదా! అయితే వాళ్ళు మనకు మళ్ళా దగ్గర గావాలి అన్నప్పుడు మనం అన్ని విధాలుగా అంటే మన లీగల్‌గా ఏ విధంగా అయితే మనము ప్రయత్నం జేయాలో ఆ విధంగా మనము ప్రయత్నం అయితే జేసుకోవాలి ఫస్ట్. అంతేగాని అన్నిటికి ఈ తంత్ర పూజల మీద అంటే ఈ తంత్ర మంత్రాల మీద పడగూడదనమాట. అది చాలా తప్పనమాట. ఎందుకంటే అది మనము సృష్టికి విరుద్ధంగా జేస్తామనమాట. మన ప్రయత్నం మనం జేయాలి. మనకు కొన్ని కోట్లున్నాయి. అదే విధంగా కొంతమంది పెద్ద మనుషులుంటారు. వాళ్ళు వీళ్ళందరితోటి అన్నీ అయిపోయినవి. అయినా ఆమె మన మాట వినడం లేదు అన్నప్పుడు మాత్రమే ఈ యొక్క తంత్ర పూజల దగ్గరికి బోవాలే. అంతవరకు పోగూడదు. ఎందుకంటే ఇవి కొన్ని ఎట్లుంటాయి అంటే మనము ఏదో చేసి వశీకరణ జేసుకుంటాం గదా! చేషినంక అది ఓ నెలనో, 2 నెల్లో, పోనీ ఓ సంవత్సరం అయిపోయినంక దాని పవరనేది దిగుతుందనమాట. దిగినప్పుడు ఏమైతదంటే, ఆ అమ్మాయనేది మళ్ళా ఎళ్ళిపోతుందనమాట. అంటే ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళకు పిచ్చి లేవడము, లేకపోతే వాళ్ళు మళ్ళా వాళ్ళకి అంటే పూర్వం ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఉండి మళ్ళీ ఎళ్ళిపోవడం జరుగుతుంది. అందుకే మనము లీగల్‌గా అన్ని ప్రయత్నం జేసిన తర్వాత ఇది జేసుకుంటే మనకు ఏ సమస్య అనేది ఉండదు. అయితే ఇది కేవలం మంచి కోసమే జేసుకోవాలి. కొంతమంది ఉంటారు. ఎవరినో ఇష్టపడిన వాళ్ళను చేస్తుంటారు. ఎవరిని పడితే వాళ్ళను ఇది చేసుకోకూడదనమాట. ఎందుకంటే వాళ్ళకు మత్తు అనేది వస్తుంది గాబట్టి, ఇది ఎప్పుడూ అలా చేసుకోకూడదు. మనము సమాజానికి విరుద్ధంగా ఏది చేయగూడదు. ఇది పాపమనమాట. సమాజానికి విరుద్ధంగా జేసేది చాలా పాపము. ఇవి మేము చెప్పనే కూడదు. యాక్చువల్‌గా అయితే నిజానికి జెప్పాలంటే, ఇలాంటి తంత్ర పూజలు అంటే తంత్ర మంత్రాలు చెప్పగూడదు గానీ, కొంతమందిని జూస్తుంటాం. కొంతమంది అడుగుతుంటారు. మాకు చాలా ప్రేమ ఉంది. మేము ఇంత జేసినాము, అంత జేసినాము. వాళ్ళ కోసం ఇన్ని పైసలు ఇంత ఖర్చు పెట్టినాము. అయినా చివరికి నన్ను మోసం జేసింది అంటారు గదా! అలాంటి వాళ్ళకి బుద్ధి రాడానికి మాత్రమే ఇవి చేసుకోవాలి. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకు చేసుకోవడానికి వీలు లేదనమాట. అయితే ఈ మంత్రం జెప్పే ముందు నేను కొన్ని విషయాలు జెప్తా. ఎందుకంటే ఈ కామెంట్స్‌లలో ఎక్కువగా అడుగుతున్నారు గాబట్టి కొంతమంది ఏం జేస్తారు ఏమని బెట్టిండ్రు అంటే ఈ తంత్రాలు జేసినాము అయినా మాకు ఫలించలేదు. ఈ తంత్రం జేసినాము అయినా మాకు ఫలించలేదు అంటారు గదా! అయితే నాకు బెట్టినందుకు నేను సమాధానం ఇస్తున్నా. నేను యాక్చువల్‌గా నిజం జెప్పాలంటే నేను 1 మంత్ నుంచి ఈ వశీకరణ మంత్రాలు గానీ, ఈ వశీకరణ తంత్ర పూజలు ఇవన్నీ చెప్పడము నేను ఒకటే ఒక నెల అవుతుంది. నెలలో నేను ఒక 2, 3 వారాలు, ఒక నెల, 2 నెలలు అని ప్రతి ఒక్క తంత్రానికి నెల, 2 నెలలు జెప్పినా గదా! చెప్పినప్పుడు కొంతమందికి మేము చేసినాము అని ఎంబడే ఎలా అవుతది జెప్పండి? చాలామంది ఇలాగనే నాకు ఇద్దరు, ముగ్గురు కామెంట్స్ బెట్టిండ్రు. మేము ఈ తంత్రం జేసినాం అయినా మాకు ఫలితం లేదని. నేను చెప్పడమే నెల, 2 నెలలు అవుతదని జెప్పిన. కొంతమందికి అంటే కొన్ని తంత్రాలకు 3 నెలలు అని జెప్పిన. ఇట్లా కనీసం మండలం రోజులని గూడా చెప్పిన. అంటే 41 రోజులో, 21 రోజులో అని జెప్పినింట. అయితే వీళ్ళు ఏ తంత్రం జేషిండ్రో, ఏం జేషిండ్రో అది మాకింకా వశం కాలేదు. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఇవన్నీ చేసే నేనొక నిజానికి జెప్పాలంటే,
ఈ తంత్రాలు, ఈ మంత్రాలు ఇవన్నీ జేసే బదులు మన బుద్ధిని మార్చుకొని, మనం కొద్దిగా ఓపికతోటి ఉంటే ఇవన్నీ అవసరమే లేదు. అంటే ఓపిక ప్రతి మనిషికి ఓపిక అనేది లేకుండా పోతుంది. ఫస్ట్ ఈ ఓపిక అనేది ఉండాలి మనిషికి. అంతేగా ఈ ఓపిక అనేది ఉంటే మనకు ఏ సమస్య వచ్చినా, ఏదొచ్చినా దాన్ని చలించకుండా ఉంటే వచ్చిన సమస్య వచ్చినట్లే ఎళ్ళిపోతది. ప్రతి సమస్య వచ్చిన సమస్య కల్లా మనం చలించినామనుకోండి, అది చిన్నగా అయ్యేది పెద్దగా అవుతదనమాట. అందుకే ఏ సమస్య వచ్చినా దాన్ని ఎంత వరకుంటదో అంతవరకు మనం ఓపికతోటి గట్టిగా నిలబడ్డామనుకోండి, వచ్చింది అదే ఏ దారినొచ్చిందో ఆ దారినే ఎళ్ళిపోతది. దానికి సరే మనం కొన్నిసార్లు చెల్లించాల్సొస్తే ఎంతవరకు చెల్లించాలో అంతవరకే. అంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి మనం పక్కకు జరిగినామంటే అది అక్కడనే పోతది మళ్ళీ దీన్ని జిడ్డులాగా పట్టుకున్నామనుకోండి అది ఎప్పటికి తెగదు. దాని నుంచి కొన్ని చిన్నగయి, పెద్దగయి చాలా పెద్ద పెద్దగా అయ్యేదానికి ఓపిక మనిషికనేది చాలా ఓపిక అవసరం అనమాట. ఈరోజు సంసారాలన్నీ ఎందుకు విడిపోతున్నాయి? ఎందుకు అంటే రోడ్డు మీదకి ఎందుకొస్తున్నాయంటే, ఎవరికో ఒకరికి ఈ ఓపికలనేది లేదు. అంటే ఓపిక అనేది నశించిపోతుంది. నువ్వెంత, నేనెంత అనే స్టేజ్‌లో ఉన్నారు కాబట్టి సంసారాలన్నీ బయట పడుతున్నాయి. అందరివి ఆఖరికి విడిపోతున్నారు. విడిపోయిన తర్వాత ఈ మంత్రం జెప్పారా? ఆ తంత్రం జెప్పారా? ఈ మంత్రాలు అంటే ఈ తంత్ర పూజలెంబడి, ఈ వశీకరణ, ఈ మరుగు మందులు వీళ్ళెంబడి పడుతుంటారు. అంటే మాకు కావాలి, కావాలని అదేదో ముందే ఆ బుద్ధి ఏదో ముందే ఉండింటే మనం మంచిగా ఉంటాం గదా! అందుకే ఎప్పుడే గాని మనకు ఓపికతోటి ఉండాలి. ప్రతి ఒక్కటి ఫలిస్తది. నేనే గాదు ఎవ్వరు జెప్పినా ఫలిస్తది. కాకపోతే దానికి కొంచెం టైం అనేది మీరు నా వీడియోస్ అన్నీ జూస్తుంటే అన్నీ చూసిండ్రనుకోండి, చూసుకుంటా వస్తుంటే మీకు ఏ విధంగా అంటే ఏ విధంగా ఫలితమొస్తది, ఏ విధంగా ఫలితం రాదు, మనం ఎట్లా ఉండాలి అనేది గూడంగా తెలుస్తది. అలా వీడియోలు జూడకుండా ఏదో ఒక వీడియో జూసి మాకు జరగలేదు, జరగలేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ జెప్తే జూడండి. పూర్వము అంటే ఒక కుటుంబానికి వాళ్ళకి పిల్లలు గాలేదంట. పిల్లలు గాకపోతే ఆ ఊర్లోకి ఒక గురువొచ్చిండంట. అయితే ఆ గురువు దగ్గరికి పోతారనమాట వాళ్ళు. మాకు చాలా ఏండ్లుగా పిల్లలు కాలేదంటే, ఆ గురువు ఏం చెప్తాడంట, మీరు రావి చెట్టు చుట్టూ తిరగండి మీకు పిల్లలు పుడతారంటే, ఆమె ఏం చేసిందంట, రావి చెట్టు చుట్టూ ఒక చుట్టూ తిరిగి కడుపు చూసుకున్నదంట. ఇంకొక చుట్టూ చూసి అంటే తిరుగుతుంటేనే కడుపు వస్తదని. దానికేం ప్రాసెస్ ఏమి ఉండదా? తిరగంగానే పిల్లలు పుడతారా? తిరవంగానే అతను ప్రెగ్నెన్సీ కాదు గదా! అందుకే ఓపిక అనేది ఉండాలి మనిషికి. అది అందరికీ ఓపిక. ఫస్ట్ ఓపిక ఉండాలి. జరుగుతదని వదిలేసేయాలి. ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ రాస్తాం. రాసినాక ఏం చేస్తాం మనము? మనకు తెలిసిపోతది గదా! ఇది జరుగుతదా? జరగదా? దానికి మనం ఆన్సర్స్ రాసినామా? రాసలేదా? అన్నీ తెలుసు గదా మనకు. కానీ రావాలి అని కూర్చుంటే అది రాదన్నమాట. అందుకే నాకు సరే వస్తే మంచిది, రాకుంటే సరేలే నెక్స్ట్ టైమ్ అనే ధీమాలో ఉన్నామనుకోండి మనకు, అది ఏదో విధంగా వస్తుంది. మనం అనుకోకుండానే వస్తుందన్నమాట. అంటే మనకు రాదు అని అనుకున్నా గానీ, అది ఏదో విధంగా మనకు ఎగ్జామ్‌లనేది పాస్ అయితుంటాం. ఇవి గూడంగా అంతే. ఇప్పుడే గానీ మీరు నిరాశ చెందగూడదు. ఏదన్నా ఒక తంత్రం జేసినాము, ఒక మంత్రం పఠించినము అంటే, అది ఇవ్వాళ గాకున్నా రేపన్నా దాని ఫలితం అనేది వస్తుంది గానీ, మీరు చూసుకుంటా కూర్చోకూడదు దానికోసమే. కాలేదు అనుకుంటా కూర్చుంటే అది కాదన్నమాట. అందుకే వదిలేసేయాలి. మనం చేసినాము, భగవంతుని మీద భారమేసినాము, అది జరిగి తీరుతుంది. అయితే ఈరోజు ఈ శ్రీ వశీకరణ మంత్రం చెప్తాను. అయితే ఈ మంత్రం తెలుసు గదా! మంచి కోసమే వాడాలి. చెడు కోసమైతే ఈ మంత్రము వాడగూడదు. అయితే మీరేం జేయండయితే ఎవరైతే ఈ మంత్రాన్ని అంటే ఈ మంత్రాన్ని మీరు వాక్శుద్ధిగా చేసుకోవాలనుకుంటారో, ఈ మంత్ర జపం జేయాలనుకుంటారో మీరు ఒక దత్తాత్రేయుని గుడికి వెళ్ళండి. దత్తాత్రేయుని గుడికి వెళ్ళి మీరు అక్కడ అయ్యగారు ఉంటారు గదా! అయ్యగారికి ఈ మంత్రం ఇస్తే మీకు ఉపదేశం ఇస్తాడు. అంటే ఒక 5 సార్లో మీ నోటి గుంట పఠిస్తాడు గదా! పఠించిన తర్వాత మీరేం చేయాలంటే అయ్యగారికి దక్షిణ ఇచ్చి అయ్యగారితో అంటే ఆశీర్వాదం తీసుకొని మీరు ఎవ్వరు లేని ప్రదేశం చూసుకొని అంటే మనిషి తిరగకూడదు. అంటే మాటలు వినపడకూడని అలాంటి అంటే నిశ్శబ్దంగా ఉన్న ఒక ప్లేస్ ఎక్కడైనా సరే, నిశ్శబ్దంగా ఉన్న ప్లేస్ చూసి అక్కడికి పోయి మీరు కూర్చొని
మీరు ఈ మంత్రాన్ని మీకు ఎప్పుడు అంటే మీకు ఎప్పుడు ఎప్పుడు మంత్రము మీకు నోటెడ్ ఉండాలి. లేదు ఈ వశం పూర్తిగా మీకు ఈ మంత్రం వశం గావాలి అంటే మీకింకా పవర్ చాలా పెరగాలి అంటే మీరు 1008 సార్లు 11 రోజులు ఈ మంత్రాన్ని మీరు పఠించాలి. అంటే ధ్యానంలాగా మనసులో జపం చేస్తూ ఉండాలి. ఈ జపం ఎప్పుడు జరుగుతుండాలి 1008 సార్లు 11 రోజులు ఈ మంత్రాన్ని జపిస్తూ మీరు 11 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళా దత్తాత్రేయుని టెంపుల్‌కి వెళ్ళి అక్కడ స్వామి యొక్క ఆశీర్వాదం తీసుకొని మీరు ఏ మనిషి అంటే ఒక మనిషి ఉంటది గదా! ఆ మనిషి పేరు పలికి ఈ మనిషి నాకు వశం గావాలని 108 సార్లు పఠించండి. ఆ మనిషిని తలుచుకొని ముందు మనం ఈ 11 రోజులు ఈ ప్రాసెస్ చేస్తున్నాం గదా! అప్పుడు ఏ మనిషిని మనము అంటే తలుచుకోకూడదనమాట. మనము ఆ మంత్రాన్ని మనలోనికి అంటే దాని యొక్క పవర్‌ను మనము పెంచుకుంటున్నాం గాబట్టి అప్పుడు ఎలాంటి మనుషుల పేర్లు గానీ, మనుషులను గానీ తలుచుకోకుండా ఆ మంత్రాన్ని మీరు జపిస్తూ ఉండాలి. ఇది మొత్తము మీకు అంటే ఈ 11 రోజులు అయిపోయిన తర్వాతనే మీకు ఆ మంత్రం అనేది మీకు మనసులో మీకు వశమైపోయినట్టది మీకు గూడంగా. ఆ 11 రోజులు అయిపోయిన తర్వాత మీరు మళ్ళా దత్తాత్రేయ టెంపుల్‌కి వెళ్ళి మీరు అక్కడ దత్తాత్రేయుని టెంపుల్ గురువు యొక్క ఆశీర్వాదం తీసుకొని తర్వాత మీరు ఏ మనిషి అంటే పలానా వ్యక్తి నాకు వశం గావాలి అని మనసులో అనుకొని 108 సార్లు పఠించండి. ఖచ్చితంగా ఆ వ్యక్తి మీకు ఇది కరెక్ట్ మీకు 15 రోజులలో అంటే 15, 21 రోజులలో ఆ వ్యక్తి మళ్ళా మీకు అంటే మీ చుట్టూ తిరగడానికి అంటే మీతో మాట్లాడడము, మీ దగ్గరికి రావడము, ఇట్లా అంటే మీరు చెప్పినట్లు వినడము ఇలా జరుగుతుంది. ఈ మంత్రం ఏంటిదంటే ఓం క్లీం హ్రీం హ్రీం అహ్రం స్వాహం. ఓం క్లీం హ్రీం హ్రీం అహ్రం స్వాహ. ఈ మంత్రాన్ని పఠిస్తూ రండి. మీకు ఏ వ్యక్తి అయితే మీకు వశం కావాలో ఆ వ్యక్తి మంచిగా వశమవుతాడనమాట. ఇది చెడు కోసమైతే చెప్పిన కదా, చెడు కోసము ఈ మంత్రాన్ని పఠించకూడదు. మీ యొక్క రిలేషన్‌షిప్ అంటే మీ యొక్క రక్త సంబంధికులే దూరం అవుతుంటే లేకపోతే మన ఇంట్లో వాళ్ళు మాట వినాలంటే మాత్రము ఈ మంత్రాన్ని మీరు పఠించండి. అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.